ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందములో 23వ అధ్యాయము. పృథు చక్రవర్తి తాను మహాత్ముల ద్వారా చతుస్సనుల ద్వారా తన ప్రజలకు అందరికీ కూడా ధర్మోపదేశాన్ని ఉపదేశించిన తర్వాత చక్కగా రాజ్యాన్ని పాలించి అందరూ కూడా ఎటువంటి దుర్మార్గము లేకుండా సన్మార్గులుగా వాళ్ళందరినీ తీర్చిదిద్దిన తర్వాత తాను తపస్సు చేసి పరలోకానికి వెళతాడు. ఆ విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ. శ్రీమైత్రేయ ఉవాచ దృష్ట్వాత్మానం ప్రవయసమేకదా వైన్య ఆత్మవాన్ ఆత్మనా వర్ధితాశేష స్వానుసర్గ ప్రజాపతి జగతస్థుషశ్చాపి వృత్తిదో ధర్మభృత్సతాం నిష్పాదితేశ్వరాదేశో యథర్థమిహ జజ్ఞివాన్ ఆత్మజేష్వాత్మజామ్యస్య విరహాద్రుదతీమివ ప్రజాసు విమనః స్వేకః తదారోగాత్తపోవనం. మైత్రేయుడు పలికెను, విదురా, ఈ విధముగా ఆత్మవేత్తయు ప్రజాపతియు వేణనందనుడు అగు పృథువు అన్నాది సృష్టి పురగ్రామాది సృష్టి అనేక విధముల వృద్ధి చెందుటయు పిమ్మట
తాను వృద్ధులగుటయు చూచి ఇట్లు ఆలోచించెను. ఓ విదురా, ఆత్మవేత్త అంటే ఆత్మతత్వమును తెలిసినవాడు, ప్రజాపతి, ప్రజాపతులలో ఒకడు, పైగా ప్రజలకు పతి, రాజు, వేణు నందనుడు, వేణరాజు యొక్క కుమారుడు అయినటువంటి పృథు చక్రవర్తి ఆయన లోకములో అన్నాదులను సృష్టించాడు. అంతకుముందు ఆహారాలు ఏమి ఉండేవి కాదు. ఆయన పృథివిని గోవుగా చేసి ఇంద్రుడు మొదలు దేవతలందరినీ కూడా ఒక్కొక్క దేవతలకి ఒక ఆయనని, రాక్షసులకు ఒక ఆయనని, మానవుల్లో ఒక అందరూ కూడా వత్సరూపముగా వాళ్ళని చేసి ఆ పృథివి నుంచి ఆహార పదార్థము ఎవరికి ఏది అవసరమో అవన్నీ కూడా చక్కగా అవన్నీ గోవు నుంచి, పృథివి నుంచి బహిర్గతము చేశాడు. కాబట్టి ఆయనే సృష్టికర్త. అన్నాదులు సృష్టించాడు ఆయన. పురగ్రామాదులు సృష్టించాడు. ఎవరు ఎక్కడ ఉండాలో, జంతువులందరూ కూడా వనములలో ఉండాలి, దేవతలు ఎక్కడ ఉండాలో, స్వర్గములోకం, ఆ విధంగా అన్ని స్థానాలని కూడా వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి గ్రామములు, పురములు అవన్నీ సృష్టించాడు. పైగా అవన్నీ కూడా అనేక విధములుగా స్ఫూర్తి చెందాయి. చక్కగా అందరూ కూడా ఆనందముతో ఉన్నారు. ఆ విధముగా కొనసాగుతుంటే ఒకనొక రోజున ఆయనకి తెలిసిందిట తాను వృద్ధుడయ్యాడని తెలిసింది. మరి లోకంలో ఉంటే లోకము యొక్క గుణములను అనుసరించి, కాలాన్ని అనుసరించి క్రమక్రమముగా వృద్ధతనము రాక తప్పదు. ఆ విధముగా ఆయనకి తెలిసింది. నేను ఆయన వృద్ధుడు కూడా చూసి ఈ విధంగా ఆలోచించుకుంటున్నాడు. నేను భూమండలమునందున్న స్థావర జంగమములకు ఆహారము నిర్ణయించి తిని, ఆ ఆహారము కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడు కాప్పుడు వండుకోవడం, లేకపోతే మా 3 తరాల కోసం అదేం లేవు. మొత్తం అంతా ఇంకా సృష్టి అంతమైంది కూడా ఆహారం సృష్టి ఇంకా మళ్ళీ చూడక్కర్లేదు. ఇంకా అటువంటి మహానుభావుడు ఆయన. ఇంకా మళ్ళీ జీవులు ఇంకా వాళ్ళకి వాడే ఆహారం వచ్చేస్తుంది. ఇంకా కష్టమే ఉండదు. ఆ విధముగా భూమండలములో స్థావర జంగములన్నీ కూడా స్థావరములు జంగమములు అందరికీ కూడా చక్కగా ఆహారాన్ని నిర్ణయించాడు. సత్పురుషులకు ధర్మరక్షకుగా పనిచేసి తిని, ఇంతకాలము కూడా ఎవరైతే సన్మార్గములో ఉన్నారో సాధువులు, మునులు వాళ్ళందరికీ కూడా రక్షణ కలిగించాడు. ఆ ధర్మాన్ని రక్షించాడు. పైగా ధర్మము తదనంతరము కూడా రక్షింపబడేటట్టుగా ఆయనంతా కూడా చక్కగా ఏర్పాటు చేశాడు. పరమేశ్వరుని ప్రజాపాలనాది ఆదేశములు నెరవేర్చుటకై నేను ఈ భూమండలమున అవతరించి తిని, భగవంతుడు యొక్క ఆదేశాన్ని అనుసరించి ప్రజాపాలనము ఆది అంటే వాళ్ళ వృత్తులు కూడా వాళ్ళకి నేర్పి ఆ విధముగా సృష్టి ప్రవాహములయ్యేటట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాను. ఆ ప్రజాపాలన నెరవేర్చడానికి భూమండలమును అవతరించాను నేను. ఆయన ఆదేశములు అన్నీ నెరవేర్పబడినవి. నేను చెప్పట్లే, అక్కడ నెరవేర్పబడ్డాయి. ఆయన ఆదేశం ఏదైతే చేశారో వచ్చిన పని అంతా కూడా ఇంకా ఏది ఇంకా పెండింగ్ ఏం లేవు. మనకైతే బోల్డ్ పెండింగ్లు, అన్ని పెండింగ్సే. మళ్ళీ రావడం కోసం ఆశ అన్నమాట, ఉండి మళ్ళీ వస్తామని. కానీ ఈ చక్రవర్తి గారికి ఇంకేది కూడా పెండింగ్ అన్ని కూడా చక్కగా నెరవేర్చాడు ఆయన. ఆ విధంగా ఆలోచించుకుంటున్నాడు. పృథు మహారాజు ఇట్లు ఆలోచించి దుహితృ స్వరూపిణి యగు ధరిత్రిని తన పుత్రుని హస్తములందుంచి భార్యా మాతృడై తపోవనంకు వెడలేను. తన కుమార్తె లాంటి ఆ భూదేవిని తన కుమారుడికి అప్పజెప్పి, నాయనా జాగ్రత్తగా పృథివిని పాలించు, ఎటువంటి ఇబ్బంది ఎవరు కలగకూడదు, చక్కగా అంతా కూడా నేర్పి ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తన భార్యతో పాటు తపోవనానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎడబాటు చే పృథివి దుఃఖింపసాగెను. పాపం భూదేవి దుఃఖించసాగిందిట. ఎందుకంటే చూడండి, భూదేవికి ఈ ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళంటే
కష్టం లేకుండా మోస్తూ ఉంటుందట. కానీ అధర్మములైనటువంటి వాళ్ళని పాపులని మోయాలంటే అది చాలా కష్టం. పాపముతో భారం ఎక్కిపోతుందట. పర్వతాలు మోయట్లేదా? వాళ్ళని మోస్తే కష్టమా? అక్కడ ఈ భారం అనేటువంటిది బరువు ఇది కాదు. ధర్మమును ఆచరించినట్లయితే, సక్రమ మార్గములో ఉన్నట్లయితే ఆవిడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చెప్పిన మాట వినకుండా ఉంటే పుత్రుడు తండ్రికి వాళ్ళకి కూడా తల్లికి కూడా అలా ఉంటాడు. టెన్షన్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు చూస్తే వీళ్ళు బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా అందరూ చక్కగా సన్మార్గంలో ఉండి చూస్తున్నారు కాబట్టి ఆ భూదేవికి ఆనందంగా ఉంది. అటువంటి ఒక ధర్మ ప్రవర్తకుడు, తండ్రి సమానుడైనటువంటి ఈయన వెళ్ళిపోతున్నాడని చెప్పి బాధపడింది ఆవిడ. ఎడవాడు పృథు దుఃఖించింది, ప్రజలు కరత చెందారు. అంతా కూడా వెళ్ళిపోతున్నారు, ఏమవుతుంది అని వాళ్ళందరూ కూడా కరత చెందుతున్నారు. అంతటి చక్కటి గౌరవాన్ని, ప్రేమని ఆయన పొందాడు. అలా ఉండాలి రాజు అంటే. ఇప్పుడు దిగిపోతాం చూస్తూ ఉంటాం మనం. తత్రాప్యదాభ్యనియమో వైఖానస సుసమ్మతే ఆరబ్ధ ఉగ్ర తపసి యథాస్వ విజయే పురా అఖండ వ్రతుడగు పృథువు పూర్వమున పృథివిని జయించుటకు ఎట్టి ప్రయత్నము చేసెను. ఇప్పుడు వనమునకు వెడలియు అట్టి ప్రయత్నముతోని వానప్రస్థులకు సమ్మతమగు ఉగ్ర తపస్సును చేయసాగెను. అఖండవతుడైనటువంటి పృథు చక్రవర్తి ఆయన పూర్వము తన యొక్క ఆ సృష్టి పాలనా కార్యక్రమం కోసం అని చెప్పి భూదేవిని శాసించడములో ఎంతటి కఠోరమైనటువంటి ప్రయత్నము చేశాడో, ఇప్పుడు వనానికి వెళ్లి కూడా అటువంటి దృఢ ప్రయత్నముతోటి ఆయన వానప్రస్థులకు సమ్మతం, అంటే వానప్రస్థులు దేనిని ఏ విధముగా తన యొక్క జీవితాన్ని గడపాలని చెప్పి శాస్త్రము చెబుతుందో ఆ విధముగా చక్కగా ఈయన ఉగ్ర తపస్సును చేశాడు. ఉగ్ర తపస్సు అంటే మళ్ళీ ఏదో హిరణ్యకశిపుడు లేకపోతే ఇంకొకడు అలా కాదు. వానప్రస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏ విధముగా తపస్సు చేయడం కోసం శాస్త్రములు నిర్ణయించాయో ఆ అధికారమును అనుసరించి ఆ విధముగా ఆయన తపస్సు చేయడము ప్రారంభించాట. ఎలాగట? తపస్సు చెప్పారు, ధ్రువుడి యొక్క తపస్సు. అటువంటిదే పృథు చక్ర తపస్సు కూడా. అది చెబుతుంది ఎలా తపస్సు చేయాలో. కందమూల ఫలాహార శుష్క పర్ణాసన క్వచిత్ అభక్ష కతిచిత్ పక్షాన్ వాయుభక్షస్తత పరం. ఇలాగే ఆయన బాటలో కూడా వెళుతున్నాడు. అంతేనా? ఆయన వంశస్థుడు కదా ఈయన. కొన్ని దినములు పృథువు కందమూల ఫలములను, అక్కడైతే రోజులు చెప్పారు. ప్రథమ మాసంలో ఇచ్చేశాడు, రెండవ మాసం ఇదని చెప్పి. కానీ ఇక్కడ కొన్ని రోజులు ఆయన కందమూల ఫలములు, అపక్వాహారం, అంతే కదా. కందములు, కందం అంటే ఏమిటి? మట్టిలో ఉండే దుంపలు. మూలములంటే కర్రపెండలో ఈ మూలలు ఉంటాయన్నమాట, అటువంటివి. దాని తర్వాత ఫలములు, చెట్టు. మూడు మట్టిలో ఉండేవి, మొదట్లో ఉండేవి, చెట్ల మీద ఉండేటువంటి ఈ మూడు రకాల ఫలాలు ఆయన తినాడు. తదనంతరము కొన్ని దినములు శుష్కపత్రములను ఆహారముగా గొనుసు. మామూలు ఆకలే, రసం ఆకులు మనం తినలేము. ఎండాకులు ఎండిపోయిన ఇలా తింటారట. ఏమో. కొన్ని దినములు ఆయన శుష్కపత్రములను ఆహారముగా గొనుసు, కొన్ని దినములు కేవలము జలమును త్రావుచు. కొద్ది రోజులు నీళ్లు తాగేట మహానుభావుడు. మనకి ఉట్టిని తాగుతాం, అందరం ఏదో కలుపు కావాలి. ఉపవాసం ఉంటాం కృష్ణాష్టమి ఆ టైంలో. ఉట్టినీళ్ళు తాగినా కూడా మళ్ళీ మన పడతలో నిమ్మకాయ, బెల్లం ఇవన్నీ వేసుకుని అప్పుడు తాగితే అది కూడా ఉపవాసం. మన రాజుగారు సంవత్సరానికి సుమారు నెల్లాళ్ళు పాటు ఆయన ఏమి తినడు. శరన్నవరాత్రుడు, ఇంకొకటి వసన్నవరాత్రుడును.
వేయుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అంతే. అటువంటి పట్టుదల అటువంటి వ్రతములు ఉన్నాయి కాబట్టి రాజ్యం ఎడగలుగుతున్నారు. ఈయన కొన్ని కేవలం జలమే తాగేట, చివరకు వాయువును మాత్రము స్వీకరించుచు తపస్సు చేయసాగెను. తర్వాత కేవలం వాయువునే తాగడం పీల్చుకోవడం మొదలుపెట్టు. మీరు ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ఇది ఎప్పటి చరిత్ర? సత్యయుగములోది. సత్యయుగములో మానవులందరూ ఫస్ట్ సత్యయుగములో ఆయన ఆదిరాజు కదా, మరి మొదటి రాజు గారు అనమాట. ఆ సమయములో ప్రాణుల యొక్క ప్రాణము ఎముకలలో ఉండేది. హస్తిగత ప్రాణులు, హస్తిగత ప్రాణులు. మనమా అన్నగత ప్రాణులు. అన్నం తినకపోతే మనకి కళ్ళు తెలేస్తూ ఉంటాం. అవి ఇటువంటి ఎవరు కూడా ప్రయత్నం చేయకండి. ఇప్పుడు చక్కగా పుష్కలంగా పదార్థాలు తయారు చేయండి, మన కృష్ణ నైవేద్యం పెట్టండి, ఆహారం తీసుకోండి, చక్కగా హరిభజన చేసుకోండి. హరే కృష్ణ అంటే మరి పట్టుదల ఈ విధంగా ఉండాలి. ఎంత కఠోర పరిశ్రమ చేసి వ్రతములు చేసి వాళ్ళు భగవత్ సాక్షాత్కారం పొందారు, వాళ్ళు ఏ విధముగా అనుభవం చెందారు. అంత కఠోరమైన తపస్సు చేసి భగవంతుడు దర్శించి వాళ్ళు చెబుతుంటే మనం ఏమో దాన్ని పక్కన పెట్టేసి రూపం లేదు ఏం లేదు ఎలా అనుకుంటే అనుకోండి. ఎవరైనా కొలుచుకోవచ్చు, వాళ్ళు కొలిచారా వాళ్ళు? మహాత్ముడు నారదుడు అందరికి జ్ఞానం ఇచ్చిన నారదు ఏం ఉపదేశించాడు ఆయన? ఎవరిని ఆరాధించమని చెప్పాడు? ఆ భగవంతుడి యొక్క చక్కటి శ్రీమూర్తి ఏ విధంగా ఆయన ఆహారం ఉంటుంది, ఆయన ఎటువంటి లక్షణములు ఉంటాయని చెప్పుకొచ్చాడు. వాడు దర్శించి చెబుతుంటే మనం వినకుండా మన బుద్ధి అలా ఉంటుంది. అందుకనే అన్నారు, ఏమన్నారు? భజతేమాం సుకృతినో జనాలు. సుకృతి ఉంటేనే కానీ భజన చేయలేము. విశ్వాసం కలగాలి అంటే ఎంతవరకు మన యొక్క హృదయములో పాపము ద్వారా మన హృదయం మలినమై ఉంటుందో అంతవరకు సత్పురుషుల యొక్క మాటల యందు కానీ శాస్త్ర వాక్యములందు కానీ మనకు విశ్వాసం పుట్టదు. ఆ బుక్కుడి పురాణాలు అది చెబుతూ ఉంటారు, చివరికి అంతా ఒకటే అనుకుంటూ ఉంటారు. కానీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మన సుకృతి పండనంత వరకు మనము ఈ మార్గానికి రాలేము. భక్తి మార్గం ఏదైనా సరే రాలేం. ఇక్కడ ఈయన చివరికి వాయువుని శ్వాస తీసుకుంటూ కొన్ని తపస్సు చేశారట. గ్రీష్మే పంచతపా వీరో వర్షాశ్వాసారశాన్ముని ఆకంఠ మగ్న శిశిరే ఉదకే స్థండిలేశయ తితిక్షూర్యత వాగ్దాంత ఊర్ధ్వరేతాచితానిల ఆరిరాధయు కృష్ణామచరత్తప ఉత్తమం. వానప్రస్థుల యొక్క తపస్సు ఈ విధంగా ఉంటుందో వర్ణిస్తున్నారు. ఇప్పటికీ కూడా రామానంది సంప్రదాయంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎండాకాలంలో 4 పక్కల కూడా అగ్నిని పెట్టుకుని పైన కుంపటిని పెట్టుకుని తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు. గ్రీష్మకాలమున ఈయన చక్రవర్తి గారు ఆయన పంచాగ్నులను సేవించిన 5 అగ్నులు సేవించారట. వర్షాకాలమున ఆచ్ఛాదన లేని ప్రదేశముల నుండి వర్షధారలను సహించను. అంటే శరీరానికి కష్టం ఇవ్వాలన్నమాట, సుఖం ఇవ్వకూడదు. అందుకని చెప్పి మండేటువంటి ఎండలో ఆయన 4-5 పక్కల కూడా పంచ అగ్నులు పెట్టుకుని తపస్సు చేశాట. వర్షాకాలములో ఆచ్ఛాదన చుట్టుముట్టులో కూర్చోలేదు. మనక బాబోయ్ నీటికి ఆరిపోతున్నాయి కింద, మనకి పడకూడదు. గాలికి వచ్చే తుంపలు మనం వంటి కూడా పడకూడదు. అలా ఉంటాం, కప్పేసి కూర్చుంటాం. కానీ ఆచ్ఛాదన లేనటువంటి ఆరుబయట కూర్చుని ఆయన అంతా ఆరుబయట మెడలోనే మిగ్గులున్నాయా? వనానికి వెళ్ళిపోయాడు కదా ఆయన, తపోవనానికి వెళ్ళిపోయాడు. అక్కడంటే కనీసం చెట్లు యొక్క నీడలో కూడా కాకుండా ఆరుబయట కూర్చుని తపస్సు చేశాట. ఆచ్ఛాదనము లేని ప్రదేశం నుండి వర్షాధారను సహించెను. రొప్ప పట్టదా, దగ్గు రాదా, జ్వరం రాదా ఆయనకి? శీతకాలమున కంఠము వరకు నీటిలో నుండెను. కొవ్వూరులో మనం ఉంటూ
సీత తెల్లవారుదామని అందులో స్నానం చేయాలంటే సరిచాలంట. తపోవనం అంటే అక్కడ చాలా తాపం చాలా తక్కువగా ఉంటుంది, 2 డిగ్రీ దిగిపోతుంది. అటువంటి చోట తపోవనములో ఆయన శీతకాలమున కంఠము వరకు నీటిలో నుండెను, భూమి యందు శయనించెను. ఆయన సహిష్ణువు, మౌనియు, జితేంద్రియుడు, ఊర్ధ్వరేతస్కుడు, జితశ్వాసుడునై విష్ణు భగవానుని ఆరాధించుటకై అత్యుత్తమము తపస్సును చేసెను. ఆయన ఆ విధముగా సహిష్ణువు, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్యనిందా సుతీర్మౌని అని మనం చదువుకుంటూ ఉంటాం. కానీ ఏమాత్రం కాస్త తేడా వచ్చినా ఇల్లు పీకేసి పందిరి, అది కూడా చేత కాదు మరి, పందిరి చేయడం కూడా కాదు, పని చేస్తాం అనమాట. ఆ విధంగా ఉన్నామన్నమాట. ఇదే రాశిని చూపించాడు చేయమని చెప్పి అందులో మనం 1000లో ఒక చూపిస్తామా? అవన్నీ కూడా మనకి చేయడం కోసం చూపిస్తున్నారు. ఇవన్నీ కార్తీక మాసంలో తెల్లారి స్నానం చేయాలంటే మళ్ళీ మనకి వీళ్ళు పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ వచ్చి పాట పాడడం గుర్తుకుపోతుంది. అటు అదో గది ఏం చేస్తున్నా అది. హరే కృష్ణ. కాసు నీళ్ళు తాగాలి, ఎందుకు పనికిరాము. హరే కృష్ణ. అందుకనే భగవంతుడు అక్కడ పరిసం పాడుమని చెప్తున్నాడు. ఆయన సహిష్ణువయ్యాడు. ఇంకా మౌని, నిరంతరము ఆ భగవత్ మననము, జితేంద్రియుడు. ఇలా చేస్తేనే వస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఉంటారు నాగా సాధువులు, ఉంటూ అట్లే ఉండవు. హిమాలయంలో వాళ్ళు ఉంటారు, అందరం వచ్చేస్తాం 6 నెలల కింద ఉంటాం, కానీ వాళ్ళకి ఉంటారు ఆ విధంగా. వాళ్ళకి ఆహారం మీద ఎగురుది, మన దాంట్లో వచ్చిందనమాట. మామూలుగా చిన్నపడత కౌకేది ఇంకేం లేదు. ఆయన త్రిశూలం తపస్సు చేస్తున్నాడు, వెళ్ళాడు, ఆ మంచు ఇలా కొట్టాడు, పక్క చేశాడు, మంచిగా నీళ్లు ఉన్నాయి, నువ్వు స్నానం చేశాడు, వచ్చేసాడు. తుడుచుకోవడం ఏం లేదు. ఇప్పుడు సాధకులు ఇప్పటికే ఉన్నారు అటువంటి వాళ్ళు. మనం చేసామా చచ్చి ఊరుకుంటాం అక్కడ నీమోని వచ్చేసి. కాబట్టి ఏంటి, అంతటి ఎంత ఉత్తమ తపస్సు చేస్తారో అవన్నీ తెలుసుకోవడం. ఇంత కఠోర పరిశ్రమ లేకపోతే భగవంతుడు మనకి దర్శనం ఇవ్వడు. అయ్యా మోటార్ కట్టేయండి, ట్యాంక్ నిండిపోయింది. ఆ విధముగా ఆయన జితేంద్రుడయ్యాడు, ఊర్ధ్వరేతస్కుడయ్యాడు, జితశ్వాసుడై విష్ణు భగవాను ఆరాధించుటకై అతి ఉత్తమమైన తపస్సు. కఠోరము ఉత్తమం అన్నమాట, ఉగ్ర తపస్సు కాదు. ఇంకొకటి శాస్త్రము ఆమోదించి ఉండాలి. నాకు నచ్చింది చేస్తాను, తోసింది చేస్తాడో కుదరదు. మరి ఎవడో తలకాయ కోసేసుకుని అర్పణ ఇచ్చి భగవత్ సేవ చేశాడు, వాడు తపస్సు చేసుకున్నాడు. ఆ తపస్సు చేసుకుంటే విష్ణుమూర్తి రాడు. అది ఉగ్ర తపస్సు, క్షుద్రము కాదు, అటుండవు అనమాట. అలా కాకుండా సాత్వికముగా శాస్త్రము ఏది చేయమని చెప్పిందో ఆ మార్గములో చెయ్యాలి. అందుకని ఇది ఉత్తమ తపస్సు అయ్యింది. ఆ భగవంతుని ఆరాధించడానికి ఆయన అతి ఉత్తమమైన తపస్సు చేశాడు మన పృథు చక్రవర్తి. పృథు మహారాజు గారి యొక్క భార్య పేరు ఏం పేరు? పెద్దమ్మ పేరేం పేరు? పృథు చక్రవర్తి ఎవరు? అర్చి. పెద్దమ్మ పేరు విజితాసుడు. తన తండ్రి యొక్క యజ్ఞములో చేస్తుంటే అశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించుకుపోతుంటే ఆయన మాటమాడికి తీసుకొచ్చాడు. కాబట్టి అశ్వమును జయించిన ఒక జితాసుడు ఆయన పేరు. ఈ విధముగా తన భార్యతో పాటు ఆయన చక్కగా ఈ వ్రతమని చేశాడు. దాని తర్వాత తేన క్రమానుసిద్ధేన ధ్వస్త కర్మామలాశయ ప్రాణాయామై సన్నిరుద్ధ షడ్వర్గశ్చిన్న బంధన సనత్కుమారో భగవాన్ యదాహాధ్యాత్మికం పరం యోగం తేనైవ పురుషమభజత్ పురుషర్షభ. ఇట్టి తప ప్రభావముచే క్రమముగా కర్మఫలము నశింపగా. అది కర్మఫలం నశించాలి అంటే ఇటువంటి తపస్సు చేయవలసినది. కర్మ ఫలితం పోవాలి అన్నా వాచిక, కాయిక, మానసిక పాపములు పోవాలి అన్నా ఇటువంటి తపస్సు అవసరము.
మన దౌర్భాగ్య ఏకాదశి కూడా ఉపవాసం చేయలేను. అటు స్థితులు నేనున్నాను. పూర్వకాలం అయితే చక్కగా దశమి రోజున ఒక పూట భోజనం చేసి సాయంత్రము అవసరమైతే పాలు పళ్ళు తీసుకొని ఏకాదశి నిర్జల ఉపవాసము చేసి రాత్రి జాగరణము చేసి మరుసటి రోజున చక్కగా నదిలో స్నానము చేసి ద్వాదశ గడియలు తీరకుండా విష్ణు భగవాను చక్కగా అర్చించి బ్రాహ్మణాదులకు దానము చేసిన తర్వాత పారణ తర్వాత మళ్ళీ దశమి రోజున పగలపూట పడుకోకూడదు, దాసరి పగలపూట పడుకోకూడదు. ఏకాదశి పగల పడుకోకపోతే ఇద్దరు పోదరు. ఆ విధముగా ఉండేటువంటిది ఇది. ఏం చేస్తున్నాం వ్రతం, అందుకనే మనం ఎక్కడ లోపల అక్కడే ఉన్నా. హాయిగా జరిగిపోతుంది, సాఫీగా జరిగిపోతుంది. అది కూడా చేయలేకపోతున్నాం. ఇంత కఠోర పరిశ్రమ లేకపోయినట్లయితే ఆ కర్మ కషాయం దిగాలి కదా. మరి ఒక ఇనప ముక్కని గొడ్డలిగా లేదా కత్తిగా లేదా ఒక గుణపంగా చెయ్యాలి అంటే ఆ కొలిమి తిత్తులో పెట్టి కాల్చి కొట్టి చేస్తేనే కాని అది ఒక పనికి సాధనముగా తయారు కాదు. ఎన్నో జన్మలు భగవద్ బహిర్ముఖులైపోయి ఆ బహిరంగ మాయ ద్వారా విషయ ఆకర్షణలో పడినటువంటి ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పైగా ఈ శరీరం, ఇవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇవన్నీ మళ్ళీ భగవత్ సేవకి ఉపకరణంగా తయారు చెయ్యాలి అంటే ఎన్ని ఆటుపోట్లు ఉండాలి, ఎందు ఉండాలి. నేను వెళ్ళాం, నేను చెయ్యం, ఏమవుతుంది? ఇలాగే పుట్టుకుపోతూ ఉంటాం అంతే. తర్వాత జన్మ ఏమొస్తుందో. ఇక్కడ చక్కగా ఎన్నో జన్మల నుంచి మనం సంపాదించిన సుఖంతా అనుభవించేస్తున్నాం, పుణ్యం అనుభవించే చక్కగా అన్నీ అయిపోతున్నాయి. పరమానాలు, క్షీరానాలు ఇవన్నీ చక్కగా జరిగిపోతున్నాయి, అయిపోతుంది. కానీ కనుక భగవద్ భజన చేయకపోయినట్లయితే, భగవంతుని పరిపూర్ణంగా ఆశ్రయించకపోయినట్లయితే గతి ఏమవుతుంది? మరి జన్మలో ఏమవుతుందో తెలియదు. ఏదో నో సీరియస్ ఎట్ ఆల్. ఎప్పుడు అదే శ్లోకం, అది పాడుతూ ఉంటాం తెలుగు పాట. ఏకాంతంబుగా శాంత చిత్తమున ఎప్పుడు కృష్ణుని వాడుదునో. నలుగురు కూర్చోబో దగ్గర నాకు స్వరం బయటికి రాదు. నలుగురు కూర్చోవాలి, వాళ్ళతో వింటున్నారు. భగవంతుడు వింటానికి జ్ఞానం ఉండదు నాకు. అలా అయితే ఏమొస్తుందిటే. కాబట్టి ఇవన్నీ చదువుకున్నప్పుడు ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు భగవంత్ దర్శనము కోసమని లేదా మోక్షమని అనుకోండి, పోని మోక్షము కోసమని ఎటువంటి క్రియలు చేశారు, ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాం? సంభవమా? అవుతుందా? హరే కృష్ణ. అది కూడా చేస్తున్నాం ఏంటి? అది కూడా నాటకం ఆడుతున్నాం. ఇటు తవా ప్రభావం వచ్చే క్రమముగా మన సమాధానం చెప్పుకొని చేసుకున్నాం. దీని సరిపెట్టేసుకుని ఆ చేసినది నేను ఉత్తమమైనది తెలుసా అని చెప్పడం కోసం, చెప్పడానికి సరైన జ్ఞానం మనలో ఉంది. వెరీ గుడ్. ఇటు తవ ప్రభావం వచ్చే క్రమముగా కర్మఫలము నశింపగా పృథువు యొక్క హృదయము నిర్మలమయ్యేను. చేతో దర్పణ మార్జనం అని చెప్పారు, కానీ మనలో ఎలా అవుతుందిట? అమ్మా తోమకమ్మా చేతులు కందిపోతాయి, ఎక్కువ తోమకు పాత్ర దిగిపోతుంది. అలా ఉంది మన పరిస్థితి. దర్పణ మార్జనం ఎలా అవుతుందిట? కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఆయన హృదయం నిర్మలం అయిపోయింది. ప్రాణాయామము అనగా భక్తి మార్గ విహిత భగవన్ మంత్రాది జప ప్రభావముచే. సామాన్యముగా ప్రాణాయామం అంటే రేచకము, కుంభకము, పూరకము అది వేరు. కానీ ఇక్కడ భాగవత సంప్రదాయం ప్రకారము ప్రాణాయామం అంటే ఏమిటిట? భక్తి మార్గ విహిత భగవన్ మంత్రాది జప ప్రభావముచే. భగవన్నామ భగవన్ మంత్ర జపము ప్రభావము చేత ఆయన కామ క్రోధాదులు చక్కగా నిగ్రహించెను.
సునయాసముగా ఆయన నిగ్రహించగలిగాడు. సంసార బంధనములు చిన్నములయ్యెను. అప్పుడు పురుష శ్రేష్ఠుడగు పృథువు భగవానుడగు సనత్కుమారుడు ఉపదేశించిన పరమోత్కృష్టమగు ఆధ్యాత్మయోగమును అనుసరించి పరమ పురుషుడగు శ్రీహరిని భజింప ప్రవృత్తుడయ్యెను. అప్పుడు దొరుకుతుంది భజన. తెలిసిందా? అప్పుడు ప్రారంభమైంది సేవ, అది భజన ప్రారంభమవుతుంది. అక్కడ మనకి అక్కడికి ఇక్కడ ఎంత తేడా ఉంది? మనలో హృదయం నిర్మలము కాలేదా? కర్మబంధనము ఇంకా నిర్మూలితం అవలేదా? కర్మ వాసన పోలేదా? ఇంకా ఇవన్నీ ఉన్నాయి. శరీరము, నా శరీరము, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇంకా మనకి భజన ఏం ప్రారంభం అవుతుంది? ఈయనగా ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు సనత్కుమారుడి ఉపదేశం పరమోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మయోగమును అనుసరించి పరమపురుషుడు శ్రీహరి యొక్క భజన ఎందు ప్రవృత్తుడయ్యను. ఇంకంతే. భగవద్ ధర్మిణ సాధో శ్రద్ధయా యతత సదా భక్తిర్భగవతి బ్రహ్మణ్యం అన్య విషయాభవత్. భగవదారాధనా తత్పరుడు సజ్జన శ్రేష్ఠుడు అగు పృథువు ఇట్లు శ్రద్ధతో ఎల్లప్పుడూ భగవత్ సేవయందు ప్రయత్నపరుడయ్యుండుటచే. ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం అంటే ఉత్సాహం అన్నమాట. చేద్దాంలే, 11 గంటలు కదా హారతి, ఎంత 10 గంటలు వాడితే వంట అయిపోతుంది. మా గురుగారు 9 కల్లా వంట అయిపోవాలంటారు. అంటే భగవంతుడి యొక్క ఆయా సేవా కార్యక్రమంలో మనము ఉత్సాహం కలిగి ఉండాలన్నమాట. అందుకనే ఆయన ప్రయత్నపరుడై, ప్రయత్నము ఆ ప్రయత్నపరుడై ఉండుటచే త్వరలోనే వానికి పరబ్రహ్మమునందు అవ్యభిచారిణియగు భక్తి కలిగెను. అంత కష్టపడితేనే కానీ భక్తి దొరకలేదు. మనమందరం భక్తులైపోయాం. ఎలా అయ్యాం? భక్తి అంటే ఏమనుకున్నాం? సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి. సర్వోపాధి వినిర్ముక్తం. ఉపాధి పోయిందా? శారీరక మానసికమైన ఇవి తలంపులు పోయాయా? మరి ఎప్పుడు భక్తి ఎలా వచ్చింది? చివరిదాకా భక్తి అంటే అంత ఉత్కృష్టది. కాబట్టి పరబ్రహ్మమును భగవంతుడి యందు అవ్యభిచారిణకు భక్తి ఆయన కలిగిందన్నమాట. తస్యానయా భగవతః పరికర్మ శుద్ధ సత్వాత్మనస్తదను సంస్మరణానుపూర్త్యా జ్ఞానం విరక్తి మదభూన్నిశితేన యేన చిచ్ఛేద సంశయ పదం నిజ జీవకోశం. భగవానుని పరిచర్య వలన పృథువు యొక్క హృదయము నిర్మలమయ్యను. ముందే నిర్మలమైంది, ఇంకా ఈ భగవద్ ఆరాధన ఇంకా పరిపూర్ణంగా నిర్మలమైంది అన్నమాట. ఆయన అనుక్షణము భగవంతుని శరణజొచ్చుట ద్వారా, అనుక్షణము ఉండాలది. నేను భగవద్దాసునటువంటి ఆ పరిచయము నాకు ఎల్లప్పుడూ ఉండాలిట. నేనెవరిని కదా, ఆ ఆత్మ పరిచయము. నేను భగవత్ సేవకుడిని కాదు, భగవత్ సేవ తప్ప ఇంకేమీ చేయకూడదు. ప్రయత్నం ఉండాలి. మనం మర్చిపోతూ ఉంటాం, అది మర్చిపోతూ ఉంటాం, జ్ఞాపకం ఉండదు. మీరు పొద్దున్న అనుకోండి, రాత్రి అనుకోండి, మీరు పొడిగే ముందు నేను రేపు పొద్దున్న నుంచి ఏ పని చేసినా కూడా కృష్ణనామం చెబుతూ పని చేస్తాను, భగవత్ సేవ చేస్తాను సంకల్పించండి. పొద్దున కూడా అనుకోండి, చేయండి. ఏం చేస్తారు? 1, 2, 3 పనులు అయిన తర్వాత ఇంకో పని వచ్చినప్పటికీ ఎవరు పలకరిస్తారు, పోయిందంతే. రాత్రి వాడికి జ్ఞాపకం వస్తాయి. అయ్యయ్యో అంతెందుకు కూర్చుని జపం చేసుకుంటున్నారా? చక్కగా ముందు గురువుగారి మంత్రం జపం చేసుకుంటాం. కళ్ళు మూసుకుని గురువుగారి యొక్క రూపాన్ని స్మరిస్తూ చేసినప్పటికీ 1 మంత్రం, 2 మంత్రం, 3 మంత్రం, 3 మంత్రం ఎక్కడికి పోతుంది. ఇంకా గురు రూపం స్మరణే ఉండదు, ఇంకా ఎక్కడికి పోతుంది. ఇలాగ 11 సార్లు 10 సార్లు మంత్రం అయిపోతుంది. అయ్యయ్యో స్మరించు పరివారు
అలా ఉంటుంది మన పరిస్థితి. చాలాసార్లు ఒకసారి అనుకున్నా కూడా ఆ 10 సార్లు మంత్రం చెప్పేంతవరకు మనసు అక్కడ ఉండదు. కానీ ఈయనకి నిరంతరము ఆ భగవద్ ఆరాధనలో తన పరిచయము ఏమన్నారు ఇక్కడ, అనుక్షణమును భగవంతుని శరణజొచ్చుట. శరణజొచ్చడం అంటే నేను భగవద్దాసుని అనుకోవడమే కదా. సర్వాత్మన భగవద్దాస్యాన్ని ఆచరించడమే ఇది శరణాగతి. అది ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది మనకి, కార్తీక మాసం వస్తే అప్పుడు ఆ 30 రోజుల్లో ఏదో ఒకరోజు 2 రోజులు చెప్పుకుంటే, లేకపోతే హరినామ చింతామణి చెప్తున్నప్పుడు కొంచెం కొంచెం తత్వం మనకి ఆహా ఆహా అనుకుంటాం. ఆహా అంతే, లోపలికి వెళ్ళి ఊహు ఉంటుంది, లోపలికి వెళ్ళినా వద్దు, లోపల మన యొక్క బంధనం అల్లుడు సిద్ధం మనది. కానీ నిరంతరము కూడా భగవంతుడిని శరణు వేడుకుంటూ ఉండాలి. భక్తి రస ఆస్వాదమున పరితృప్తుడయ్యను. ఆ భక్తిలో ఉండి రసము అనే ఆస్వాదన చేస్తూ పరితృప్తి చెందట ఆయన. ఈ విధముగా తీవ్రమగు భక్తి యోగ ప్రభావముచే సంశయమూలమగు ఆయన హృదయ గ్రంథి చిన్నము కాగా అతడు వైరాగ్యయుక్తమగు భగవద్ జ్ఞానమును పొందెను. ఈయన ఎవరు చేసేదెవరు? ఈయన సాక్షాత్ భగవంతుడి యొక్క అంశాంశ అవతారం. ఆయనే ఇంత కఠోర పరిశ్రమ చేసిన తర్వాత ఆయన స్మృతి వచ్చినట్లయితే మనము విభిన్నాంశలము నిరంతరము మాయలో పడి ఉన్నటువంటి మనకి ఆ భగవత్ స్మృతి ఎలా కలుగుతుందిట? అందుకనే బ్రహ్మాదులకు కూడా దుర్వం అన్నారు దీన్ని. దాని తర్వాత ఆ సంశయం అన్నీ కూడా భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతి సర్వ సంశయా. ఆ విధంగా 2 కలగాలి. హృదయ గ్రంథి పోవాలి, సంశయములు పోవాలి. ఆయన హృదయ గ్రంథి చిన్నము కాగా అతడు వైరాగ్యయుక్తమగు భగవద్ జ్ఞానమును పొందెను అని చెప్పి చక్కగా ఏ విధముగా అయితే ఆయన అంచెలంచెలుగా భగవద్భక్తిని పొందాడో భాగవతం వర్ణించింది. ఇది మనం తెలుసుకుంటాం తప్ప మీరు ఆచరించకండే. 2 రోజులు పోతే మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేయాలి, శరణ్ ఎక్కించాలి, అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మన యొక్క ప్రస్తుత పరిస్థితులను బట్టి స్థానే స్థిత శృతికతాం తను వాంగ్మనోభిహి. ఎవరు చెప్పారు శ్లోకాన్ని? ఎవరో చెప్పారు, మీరు చెప్తే విన్నాం. అది మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచే మనం చక్కగా సాధన ప్రారంభించాలి. ఈ ఉన్న స్థానాన్ని మనం దాన్ని పడకుండా ఉండేది చూసుకోవాలి. ఏదో పొందడం కోసం అని చెప్పి మనం ఏదో ఎగిరామనుకోండి, ఈ స్థానం కూడా ఉండడం కిందకు పోతాం. అందుకని చెప్పి ఇప్పుడు మనం ఎలా ఉన్నామో ఆ స్థలము నుంచి చక్కగా మనం భగవద్భక్తి యోగాన్ని మన గురువు చెప్పిన దాని విధంగా మనం అనుష్ఠానం చేస్తూ ఉండాలి తప్ప, చెప్పారు కాబట్టి నేను వివరించి అన్నం మానేస్తాను ఆకు తింటాను అంటే రేపు పొద్దున్న ఏమవుతుంది? అవసరం ఇది పెరిగిపోయి శుభ్రంగా నీకోసం ఇంకో 2-3 వెంకాలు పరిగెట్టాలి, డబ్బులు ఖర్చు అవుతాయి, నీ పని వాళ్ళు చేయాలి, అంత పోతున్నారు. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన యొక్క అనుష్ఠానం మనం చేసుకోవాలి. కాబట్టి హరివాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. రేపు శ్రీ రాధాదేవి యొక్క ఆవిర్భావం, రాధాష్టమి. ఉదయం 10 గంటల నుంచి భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తర్వాత శాసన పారాయణ ఉందా? శాసన పారాయణ పొద్దున సాయంత్రమా? అది అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి రాధాదేవి యొక్క ఆవిర్భావము, అప్పుడు హారతి దర్శనము, సాయంకాలము రాధాదేవి యొక్క పాద పద్మ దర్శనము ఉంటుంది అని మహారాజు గారు చెప్పమన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి.